this cancer away, but we need to be very specific. అయితే దేవా ఈ క్యాన్సర్ తీసేయని ఏదో పిచికారీ చేస్తాడు ప్రార్థన చేయొచ్చేమో కానీ కూలంకషంగా గురి కలిగి ఎలా ప్రార్థన చేయాలో ఏ విధానంలో చేయాలో మనకి తెలియదండి. So when we don't know how to do that, we need to be going into the next level. మనకి ఎలా చేయాలో ప్రక్రియ తెలియనప్పుడు వేరే యొక్క మెట్టు ఎక్కి ఆ అంశంలోకి వెళ్ళాలి. It's only that we don't know what to pray for, but God has given us a way of learning how to pray. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియని సందర్భాల్లో ఏ విధానంలో చేస్తే ప్రార్థనకి జవాబు వస్తుందో దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. Right? It doesn't mean that we don't know how to pray. It just means that we don't know specifically what to pray. అంటే ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోవడం అంటూ కాదండి. కూలంకషంగా గురి కలిగి ఆ పరిస్థితికి ఏ విధానంలో ప్రార్థన చేయాలో మనకు తెలియదని అర్థం. I don't want to go into details about how to pray in tongues. భాషల్లో ఎలా ప్రార్థన చేయాలో దాని గురించి లోతుగా నేను వెళ్ళట్లేదు. But I'm trying to help you understand that when you spend time in prayer and allow the Holy Spirit to pray through you, you will start seeing some of the weaknesses be helped through the Holy Spirit. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశాన్ని మీ ద్వారాగా ప్రార్థన చేయడానికి అనుమతినిస్తే మీలో ఇందాక మనం చూసుకున్న బలహీనతల కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి చూస్తారు, జవాబు కూడా చూస్తారు. 1 Corinthians chapter 14 verse 2. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం అండి. For anyone who speaks in a tongue does not speak to the people but to God indeed. ఎందుకంటే భాషల్లో మాట్లాడువాడు ప్రజలతో కాదు దేవునితో మాట్లాడతాడు. Indeed no one understands them. నిజానికి ఎవరు వాటిని అర్థం చేసుకోలేరు. So it's biblical. When somebody is praying in tongues, you're not going to understand them. That's how it was intended. బైబిల్ ప్రకారంగా ఇది ఎలాగ చేయబడిందంటే మీరు భాషలో ప్రార్థన చేసినప్పుడు అది ఎవరికి అర్థం కాదు. It says they utter mysteries by the Spirit. వారు ఆత్మ ద్వారా లేదా ఆత్మ వలన మర్మములను పలుకుచున్నారు. Let me say that again. They utter mysteries by the Spirit. అంటే ఆత్మ వలన మర్మములు పలుకుచున్నారు, రహస్యములు పలుకుచున్నారు. Right? So mystery, I gave you a Greek definition. It actually means mysterion in English. గ్రీక్ డిక్షనరీలో గ్రీక్ లో నేను చెప్పాను మిస్టరీ అన్న పదానికి మిస్టోరియన్ అని పిలువబడుతుంది. Right? So it's a secret or a mystery through the idea of silence imposed by initiation or a process into a religious rite. దాని అర్థం ఏమిటంటే మతపరమైన ఆచారములోనికి దీక్ష విధించిన నిశ్శబ్దం అనే ఆలోచన ద్వారాగా ఇవ్వబడింది. So it means which is something that is known to the people that are just part of this select group. అంటే ఒక గుంపును తీసుకుంటే ఆ గుంపులో సభ్యులకు మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి. You know, if you go to let's say there's a little group, maybe a Lions Club, right? ఇప్పుడు లయన్స్ క్లబ్ ని తీసుకుందాం. You might actually know what Lions Club is about. లయన్స్ క్లబ్ అంటే ఏమిటో మీకు తెలిసి ఉండొచ్చు. But you might not know exactly what goes on inside. అయితే ఆ లయన్స్ క్లబ్ లో ఏమి జరుగుతుందో మీకేమీ తెలియదండి. Those that are in the fold, those that are part of this group or this committee called the Lions Club, actually they have certain things that they can discuss about that we don't know. అయితే లయన్స్ క్లబ్ లో కమిటీ మెంబర్లుగా ఉన్నవారు లేకపోతే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న వారికి మాత్రమే దాన్ని ఎలా నడిపించాలి, ఏం జరుగుతుందన్న విషయాలు. And there's a process to this where you have to go and you apply and then you actually get that there's an initiation that it's called where you become something. అయితే ఈ లయన్స్ క్లబ్ లో మీరు చేరి ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నిర్ణయాలు తీసుకునే స్థితికి వెళ్ళాలి అంటే ఒక విధానం అంటూ ఉంటుంది. Now I want to tell you that Satan is very scared when you start praying in tongues. మీరు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది సాతానుకి వణుకు పుడుతుందండి. Anybody know why he's scared? ఎందుకు భయపడతాడో తెలుసా? You know, even when your friend doesn't understand when you pray in tongues, it's the same thing for the enemy as well. పక్కనున్న నీ స్నేహితుడికి నువ్వు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు స్నేహితుడికో పక్కనున్న వారికి ఎలా అర్థం కాదో వాడికి కూడా అర్థం కాదండి. He can't get in your way. అసలు మీ మార్గం ఏమిటో వాడికి తెలియదు. He'll try very hard. వాడు చాలా కష్టపడతాడు. But it's all confusing. అయితే వాడికి గందరగోళం, అయోమయం. Why this is not a language between me and God. It's actually a language between God's Spirit and God. అయితే ఈ భాష అనేది భాషలో ప్రార్థన చేసడం అనేది నాకు దేవుడికి మధ్యలో ఉన్న భాష కాదండి. నా ఆత్మకు దేవుని ఆత్మకు మధ్యలో జరుగుతున్న సంభాషణ దేవుని భాష. This is why he tries so much to cause confusion by it. అందుకనే ఈ భాషల వరము లేకపోతే భాషలు అనేసరికి వాడు చాలా గందరగోళాన్ని సృష్టిస్తాడు. Sometimes when people are in tongues,